హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాండ్మేడ్ అలంకారీస్. ఈరోజు స్క్రంచీస్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఒక సాటిన్ క్లాత్ తీసుకున్నాను. హైట్ ఏమో 5 ఇంచెస్, ఇంకా విడ్త్ వచ్చేసి 44 ఇంచెస్ తీసుకున్నాను. సో మెయిన్ పార్ట్ వచ్చేసి లోపలికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. మీరు నీట్గా ఈవెన్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ పైకి కిందికి వచ్చేస్తే స్క్రంచీ అనేది సరిగ్గా రాదు. సో ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా సెట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ దీన్ని మనం అటాచ్ చేసేసుకున్నాం, అంటే సింగిల్ క్లాత్ కింద స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నీడిల్ ఇంకా థ్రెడ్తో చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఇది మిషన్తో చేసుకోవాలి, అంటే మిషన్ లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నీడిల్తో ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మేమైతే యాక్చువల్గా స్క్రంచీస్ అయితే మిషన్ మీదే చేస్తాము, ఎందుకంటే దాని మీద కుట్లు అనేవి చాలా నీట్గా వస్తాయి, ఇలా హ్యాండ్మేడ్ లాగా రావు. సో ఒకవేళ లేని వాళ్ళు ఉంటే ఇలా ఫుల్గా హ్యాండ్తో స్టిచ్చింగ్ చేసేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కనిపించే పైన క్లాత్ ఉంటుంది కదా, దాని మధ్యలోకి ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు అది అడ్డు రాకూడదు. సో పైన క్లాత్ వచ్చేసి అలా ఓన్లీ సింగిల్గా పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాము. సో మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం చాలా చిన్నగా ఫోల్డ్ చేసింది ఉంటుంది కదా, అది పైకి వచ్చేస్తూ ఉంటుంది. అది చూసుకుంటూ మీరు నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సో మిషన్ మీద ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది. సో నీట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. సో ఎప్పుడైతే మనకి ఇలా అయిపోతుంది అని అనుకుంటాం కదా, సో లోపల ఉన్నదాన్ని ఇలా బయటకు తీసుకొచ్చేయండి. అలా తీసుకొస్తూ మీరు స్టిచ్చింగ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అలా లోపలిని నీట్గా తీసుకుంటూ ఉండాలి. అలా తీస్తూ పైన క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఎండ్కి వచ్చేసిన తర్వాత 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి మీరు స్టిచ్ చేసుకోండి. సో ఆ ఇంచ్ గ్యాప్ అనేది మనకి ఇప్పుడు అదే యూజ్ అవుతుంది. సో ఆ ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకోవాలి. సో ఇప్పుడు ఆ ఇంచ్ గ్యాప్ ఉంది కదా, అందులో నుంచి లోపల నుంచి మనం క్లాత్ని అనేది బయటకు తీసుకురావాలి. సో ఇదిగో మీకు వీడియోలో చూపిస్తున్నట్టు అలా మొత్తం క్లాత్ అనేది ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చేస్తుంది. నీట్గా తీసుకోండి. ఇదిగోండి ఇది స్క్రంచీ ట్యూబ్ అంటారు. ఈ స్క్రంచీ ట్యూబ్ చూసారు కదా, ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మీరు హోల్ ఎక్కడుందనేది చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ హోల్ అనేది కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం ఎలాస్టిక్ తీసుకోవాలి. ఎలాస్టిక్ని పిన్కి అటాచ్ చేసి హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి ఇప్పుడు మనం నీట్గా వాటిని తీసుకోవాలన్నమాట. ఎలాస్టిక్ అయిపోకుండా నీట్గా తీసుకోవాలి దాన్ని. ఎలాస్టిక్ లెంత్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. సో 7 ఇంచెస్ అనేది మ్యాక్సిమం హెయిర్కి సరిపోతుంది. ఒకవేళ బాగా ఒత్తుగా ఉన్న వాళ్ళైతే 9 ఇంచెస్ తీసుకోవచ్చు. సో ఇదిగోండి ఇలా ఎండింగ్కి వచ్చేసిన తర్వాత మీరు ఎలాస్టిక్ని ముడి వేసేసుకోవాలి. నీట్గా ఇలా చూపించినట్టు ముడి వేసేసుకోండి. ఇలా ముడి వేసుకుంటే అది ఎలాస్టిక్ అనేది త్వరగా ఊడకుండా ఉంటుంది. చాలామంది బ్యాండ్ ఎలాస్టిక్ కూడా యూజ్ చేస్తారు, అవి కూడా యూజ్ చేయొచ్చు. అవైతే ఇంకా నీట్గా కూడా వస్తాయి. సో ఇలా ముడి వేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు లోపలికి పెట్టేసుకోండి. అంటే ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక లోపలికి పెట్టేసుకోండి. అదే హోల్ ఎక్కడైతే ఉందో దాని లోపలికి వెళ్ళిపోయేలా చూడండి. ఇప్పుడు మనం ఈ హోల్ని కవర్ చేయాలి, అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. అక్కడ స్టిచ్ వేసుకోండి. సో మిషన్తో అయితే ఇక్కడ ఈజీగా చిన్నగా ఒక స్టిచ్ వేసేయచ్చు. చూడండి ఫైనల్గా వచ్చేసి ఇలా వస్తుంది నీట్గా.
సో మనం ఎక్కువ లెంత్ తీసుకున్నాం కాబట్టి స్క్రంచీ వచ్చేసి చాలా లార్జ్ వచ్చింది. మీరు ఎలాస్టిక్ అనేది మంచిది తీసుకోవాలి, లేకపోతే స్క్రంచీ బాగా రాదు. సో ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు పైనున్న వాట్సాప్ నెంబర్కి కూడా మెసేజ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బల్కీగా ఫుల్ థిక్గా వచ్చింది, కుర్చీలు ఎక్కువ వచ్చేలా వచ్చింది. చూడండి హెయిర్కి కూడా నేను పెట్టుకొని చూపించాను, బాగా వచ్చింది. సో లైక్ చేయండి, షేర్ చేయండి.